చింతమాన మఠం బ్రహ్మంగారు ఆశ్రయం పొందిన ఇల్లు. ఈ నివాస గృహం నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఉంటుంది. ఈ నివాస గృహం బ్రహ్మంగారికి ఆశ్రయం ఇచ్చిన గృహంగా చెబుతూ ఉంటారు. బ్రహ్మంగారు ఒకనాడు దేశాన్ని వచ్చేస్తూ బనగానపల్లె చేరుకొని అచ్చమ్మ గారి దగ్గర ఆశ్రయం పొందారని చెబుతూ ఉంటారు. అచ్చమ్మ గారి దగ్గర పశువుల కాపరిగా చేరి ఇక్కడికి దగ్గరలో గల రవ్వలకొండ గుహలో కాలజ్ఞానాన్ని రచించారని చెబుతూ ఉంటారు. ఈయన మహిమలను చూసిన అచ్చమ్మ గారు తన పుట్టు గుడ్డువాడు అయినటువంటి తన కుమారుణ్ణి బ్రహ్మానందరెడ్డిని చూపును ఇవ్వాల్సిందిగా కోరగా బ్రహ్మంగారు ఆ బాలునికి చూపును ప్రసాదించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో 22 గదుల గల నివాస గృహంను చూడవచ్చు. మరియు బ్రహ్మంగారు ఇక్కడే ఒక చింత మొక్కను నాటి దాని కింది భాగంలో కాలజ్ఞాన బోధనలను భూగర్భంలో దాచారని చెబుతూ ఉంటారు. కలియుగాంతంలో ఈ చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయని, అప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా అవతారం ఇస్తానని చెప్పారు. బ్రహ్మంగారు 1,40,000 కాలజ్ఞాన పరతులు ఇక్కడే రచించారు. ఈ చింత చెట్టు పంగలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకుమ వలె ఉంటుంది. ఈ కుంకుమను వ్యాధుల నివారణకు కుంకుమను స్వీకరిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.